కొమ్మినేని శ్రీనివాస్ గారు నిన్న ఆయన్ని అరెస్ట్ చేసేప్పుడు నా వయసు 70 సంవత్సరాలు, నన్ను అన్యాయంగా ఇరికిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. కొమ్మినేని గారు, నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళలు ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా నీ యొక్క డిఫెక్ట్లో కృష్ణరాజుని పిలిపించుకొని మాట్లాడటం, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఒక మనిషి మానవత్వం ఉండోడు, మనిషినే జన్మ ఎత్తినోడు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఇది బాధాకరం. ఈరోజు మనకు మహిళలు ఉన్నారు. ఒక రాజధాని ప్రాంతంలోనే కాదు, యావత్తు ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచ దేశాలలో కూడా ఎక్కడున్నా మనం ఒక ఆడపడుచులుగా, మహిళలుగా గుర్తించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది మీరు మరిసి ఒళ్ళు మదమెక్కి కొవ్వు కళ్ళకు నెత్తికెక్కి ఏ విధంగా మాట్లాడుతున్నారు సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్ అనేది కూడా ఈరోజు యావత్తు భారతదేశం అంతా కూడా మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటువంటి వాళ్ళ జర్నలిస్టులు, ఇటువంటి సాక్షి పత్రిక ఇటువంటి బూతులు మాట్లాడిచ్చేకి ఒక సంస్కృతిగా ఈరోజు ముందుకు పోతున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికన్నా వాళ్ళు చేసిన తప్పేమి? ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు, సెక్రటరియట్ లేదు, అసెంబ్లీ లేదు, మనము రాష్ట్రం విడిపోయింది, మన యొక్క ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాలుగా కోల్పోయినారు. మేము 3 పంటల పండే భూముల్ని మా పిల్లలు, మా భవిష్యత్తుని కూడా పక్కన పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని ఉండాలని 3 పంటల పండే భూముల్ని త్యాగం చేసిందనిక ఆ ఆడబిడ్డల్ని మాట్లాడటం సాక్షి ఛానల్ శ్రీనివాసులు గారు, కృష్ణరాజు గారు, ఇది మంచి పద్ధతి కాదు. మరి ఎవరి కోసం ఇచ్చారు? ఈరోజు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మరి 2019 నుంచి 2024 వరకు అదే రాజధానిలో, అదే అసెంబ్లీలో, అదే సెక్రటరియట్లో చీకటి జీవోలు ఇచ్చాడే సెక్రటరియట్లో. ఆ రోజు మీకు కనపడలేదా? ఆ రోజు నిండు అసెంబ్లీలో గౌరవనీయులు, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ సతీమణి మీద, తల్లి మాత్ర తల్లిని, వాళ్ళ పిచ్చోడు కొడాలి నాని, వంశీ ఇప్పుడు జైల్లో ఉండే వంశీతో ఏ విధంగా మరి మాట్లాడిచ్చారు మీకు ఇప్పటికి కూడా మీకు చిగ్గుచ్చారు అనేది లేదు. పోతే దీనికి అంత బాధ్యత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఉండతనం అనేది లేదు, రాజకీయం అనుభవం లేదు, తల్లి చెల్లి అనేది తేడా లేదు. అతను అక్కడ ఆ యొక్క మీ సొంత ఛానళ్లలో ఆ విధంగా జరుగుతున్నప్పుడు మీరు ఫస్ట్ నుంచి కానీ మందలిచ్చుంటే ఈరోజు మీ సాక్షి మరి వ్యవస్థల మీద కానీ, దాడులు కానీ, మీ మీద కేసులు కానీ ఇటువంటి అన్ని కూడా ఉండేటి కాదు. మీరు ఎక్కెక్కి నవ్వుతారు. ఒకరి మీద దాడి చేసేప్పుడు ఆ దాడిని ఎప్పుడైతే ఆ ఇంటి పెద్ద ఒక కొడుకు మరి పిల్లలు తప్పు చేసేప్పుడు ఆ తండ్రిగా ఉన్నాడు వాళ్ళ మందలు ఇచ్చినప్పుడు ఆ పిల్లలు కంట్రోల్ వస్తారు. ఆ విధంగా వ్యవస్థకి, ఆ పార్టీకి వ్యవస్థాపకుడు నువ్వు, ఆ ఛానళ్ళు మరి ఎండి గారు, మీరు, మీ యొక్క సతీమణి భారతమ్మ, మీరు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఎందుకు మందలించలేదు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు ఎందుకు మీ పార్టీ పతనం కావడానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడమే మీ పార్టీ ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయినాయంటే కారణం ఇదే. నీకు రాజకీయం అనుభవం లేనప్పటికీ ఎదట వాడిని తిడితే నువ్వు పొంగి చిరునవ్వులతో నవ్వుతావు. కాబట్టి మనకు తగిలిన దెబ్బ ఇంకొకటి తగిలిన దెబ్బ మనకు అనుకున్నప్పుడు ఎప్పుడైనా మరి భగవంతుడు మనల్ని క్షమిస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క ప్రపంచ దేశాలలో కూడా మహిళలు కన్నీరు పెట్టుకున్న చరిత్రలో ఎవడూ మిగలలేదు, రైతులతో కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో ఎవడూ మిగలలేదు. నేను కొమ్మినేని ఒకటే అడుగుతున్నా, కృష్ణరాజుని ఒకటే అడుగుతున్నా, మీకు ఆత్మవిశ్వాసం ఉంటే, మీరు మనసులోని వాళ్ళు ఉంటే, మీకు మానవత్వం ఉంటే, మీరు 3 పూట్ల తిండి తినప్పుడు పండ్లు
మరి కూరగాయలు ఆహారం తినప్పుడు ఆ రైతులు గుర్తుకొచ్చాడు. మీరు రైతులు అవుతే మీరు నాగల బట్టి మడక దున్ని నాటేసి దుక్కి దున్ని కోత కోసి అవన్నీ కానీ రైతాంగం నీళ్లు కట్టి చేసి ఉంటే రైతులు బాధ ఏమని తెలిసింది. మీరు ఏ విధంగా ఎదిగినారో మాకో తెలుసు, కానీ నేను ఒక రైతు కుటుంబంలో పుట్టినోని. నేను 10 ఏళ్ళ పిల్ల పుట్టించి రైతు, నేను వ్యవసాయం చేసినోని. రైతులు గురించి ఎంత కష్టం ఉంటుందో, రైతులకి చేతికొచ్చేది ఎంత ఉంటుందో, ఆ రైతులు పొలాల్ని 34,000 ఎకరాలు ఈ రాష్ట్రం కోసం 5 కోట్ల మందికి త్యాగం చేస్తే ఆ మహిళల్ని తల దించుకునేట్టుగా ఆ యొక్క అమరావతి 29 గ్రామాలే కాదు, ఈరోజు యావత్తు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాకుండా 29 రాష్ట్రాలలో కూడా ఈరోజు ఈ విధంగా మహిళల గురించి కించపరిచి అతి ఘోరంగా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేట్టుగా ఆఖరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా మాట్లాడుతున్నారంటే మీరు మనుషులా అని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకోండి, మానవత్వంతో బతకండి, మానవత్వంతో మాట్లాడండి. లేని పక్షాన ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. ఆఖరికి ఆ యొక్క మహిళల కన్నీరే మీకు శాపం అవుతుంది. ఆ శాపం మీకు తప్పకుండా కొట్టుకుంటుంది. ఇప్పుడు మరి వంశీ, మరి గన్నవరం వంశీ ఏ విధంగా అనుభవిస్తున్నారు చూస్తున్నాం. అదే